అయితే ముందుగా గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. గురుస్వామి గారు 2014 కానీ సరే 16 కానీ మా హయాంలోనే భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్టు దానికి సంబంధించిన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది అని చెప్పుకుంటుంది టీడీపీ పార్టీ. వాళ్ళు ఎందుకు 2019 వరకు ఎందుకు భూసేకరణ చేయలేకపోయారు, దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు, దాన్ని ఎందుకు మధ్యలో సగంలో ఆపేశారు, అసలు ఏం జరిగింది అప్పుడు? రహీం గారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతి ఒక్క అనుమతి కావచ్చు, ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. అవన్నీ కూడా జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ క్రెడిట్ చోరీ పార్టీ ప్రతిదాన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి, మంచి జరిగినవన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలన్న ఆలోచనతోటి, ఆ విధానాలతోటి ముందుకెళ్ళడం తప్పితే వాళ్ళు చేసింది శూన్యం. ప్రతి ఒక్కటి కూడా మనం ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా 4727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఒకటి. సుమారుగా ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సేవలు అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎడ్యుసిటీ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో స్టార్ట్ కాబోతుంది. ప్రతి సంవత్సరం దీంట్లో ఈ యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం 9,000 మంది విద్యార్థుల నుంచి 4,000 మంది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్లో పాల్గొనే శిక్షణ అందించనున్నారు. దీనికి విమానం, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఉత్తరాంధ్ర రూపుదిద్దుకోబోతుంది. ఇంకపోతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 500 ఎకరాల్లో 20,000 కోట్ల పెట్టుబడితో నెక్స్ట్ జనరేషన్ నెట్ జీరో ఏవియేషన్ హబ్ను కూడా ఏర్పాటు జరగబోతుంది. ఈ డెవలప్మెంట్ల విషయానికి మనం పక్కన పెడితే ఎయిర్పోర్ట్ను ప్రకటించింది, భూసేకరణ చేసింది, టెండర్ల పిలుపు ఒకసారి కానీ చూస్తేమోనంటే మనం జిఎంఆర్ని ఎంపిక చేసింది, కేంద్రం నుండి అన్ని అనుమతులు తెచ్చింది, నేడు ప్రారంభించనుంది. మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 2015 ఫిబ్రవరి 19న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటన అనేది జరిగింది. 6 రోజుల్లోనే, అంటే 2015 ఫిబ్రవరి 25న జీవో నెంబర్ 63 ఎస్పీవి జారీ చేసింది, ఏర్పాటు చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే. ఆ తర్వాత మనం ఒకసారి కానీ చూసామంటే 7/10/2015 జీవో నెంబర్ 20న జారీ, చైర్మన్ సహా కీలక అధికారుల నియామకం. 14/10/2015 ఎయిర్పోర్ట్ కార్పొరేషన్